తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుందా? అందుకు అడుగులు పడుతున్నాయా? ఆలోచనలు పడుతున్నాయా? ఆలోచనలు సాగుతున్నాయా? సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుగుతున్నాయా? అది బీసీ సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా రానుందా? పాత పార్టీలో పొసగక కొత్త పార్టీ ఆలోచనలు కొండా దంపతులు చేస్తున్నారా? కాంగ్రెస్ కాదంటే బీజేపీనా లేక సొంత గూడేనా? మొత్తానికి అంతర్గత చర్చలైతే జరుగుతున్నాయి. ఇక బీసీ శక్తులను ఏకతాటిపైకి తెచ్చే వ్యూహం పన్నుతున్నట్లుగా సమాచారం. అసంతృప్తి నేతలకు ప్రత్యామ్నాయ వేదికలు తయారు చేసే యోచన జరుగుతుంది. అంతేకాక రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు కూడా సన్నాహాలపై చర్చ జరుగుతుంది. అడుగుకు అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు కొండా దంపతులు కొత్త పార్టీ దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నట్లు వారి అంతర్గికులు చెప్పుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ ప్రయోగం జరగనుందా? ఇప్పటికే ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలతో సుదీర్ఘ ప్రయాణం సాగించిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు దంపతులు ఇక సొంత రాజకీయ వేదిక వైపు అడుగులు వేయనున్నారా? బీసీ సామాజిక న్యాయం, ఆత్మగౌరవాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని కొత్త పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనపై అంతర్గతంగా విస్తృత మంతనాలు సాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక అధికారిక ప్రకటన వెలువడకపోయినా కొండా దంపతుల రాజకీయ భవిష్యత్తు అడుగులపై ఈ చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, వరంగల్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న రాజకీయ పరిచయాలు, అనుచరగణం, వ్యక్తిగత ప్రభావం తమకు బలంగా ఉన్నాయని కొండా దంపతులు, వారి అనుచరులు అంచనా వేస్తున్నారు. ప్రధాన పార్టీల్లో ఉంటూ రాజకీయ అనుభవాన్ని సంపాదించిన తాము ఆయా పార్టీల్లో పొసిగే పరిస్థితులు లేవని వారు భావిస్తున్నారు. ఇక స్వతంత్రంగా ముందుకు వెళ్తే మరింత విస్తృతమైన రాజకీయ స్థానం లభిస్తుందన్న అభిప్రాయం వారి సన్నిహిత వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో బీసీ వర్గాలు జనాభాలో సగానికి పైగా ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం, అధికార భాగస్వామ్యం, నిర్ణయాత్మక పదవుల్లో తమకు తగిన వాటా దక్కడం లేదన్న అసంతృప్తి ఆ వర్గాల్లో చాలా కాలంగా ఉంది. ఈ అసంతృప్తిని రాజకీయ శక్తిగా మలచడమే కొత్త పార్టీ లక్ష్యంగా ఉండవచ్చన్నది సమాచారం. జనాభాలో మెజారిటీ, అధికారంలోనూ మెజారిటీ ఎందుకు ఉండకూడదు? ఇదే ప్రధాన రాజకీయ నినాదంగా మలచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీసీలను కేవలం ఎన్నికల ఓటు బ్యాంకుగా కాకుండా పాలనలో నిర్ణయాత్మక భాగస్వాములుగా నిలబెట్టాలన్న నినాదంతో ముందుకు వెళ్లే వ్యూహంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. బీసీ మేధావులు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ విశ్లేషకులు, శ్రేయోభిలాషులతో సంప్రదింపులు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో టికెట్లు, పదవులు, రాజకీయ ప్రాధాన్యం కోసం ఎదురుచూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల సంఖ్య తక్కువేమీ కాదు. ఎన్నికల సమయానికి ఆశావాహులందరికీ టికెట్లు ఇవ్వడం ఏ పార్టీకి సాధ్యం కాదు. దీంతో టికెట్ దక్కని బలమైన అభ్యర్థులు, స్థానికంగా ప్రభావం ఉన్న నాయకులకు కొత్త పార్టీ ప్రత్యామ్నాయ వేదికగా మారవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయితే నాయకులను చేర్చుకోవడం కంటే వారిని ఒకే రాజకీయ సిద్ధాంతం కింద నడపడమే పెద్ద సవాల్. వ్యక్తిగత ప్రయోజనాలు, స్థానిక సమీకరణలు, నియోజకవర్గాల వారీగా మారే సామాజిక రాజకీయాలు కొత్త పార్టీకి పరీక్షగా నిలవనున్నాయి. ప్రస్తుతం కొండా సురేఖ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నేపథ్యంలో కొత్త పార్టీపై జరుగుతున్న చర్చ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్తో రాజకీయంగా విభేదాలు పెరిగితే బీజేపీ వైపు వెళ్లే అవకాశాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక
బీసీ సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా స్వతంత్ర రాజకీయ శక్తిని నిర్మించాలనుకుంటే మరో జాతీయ పార్టీలో చేరడం కంటే సొంత పార్టీ ఏర్పాటు చేయడమే సరైన మార్గం అన్న వాదన కూడా వినిపిస్తుంది. కాగా బీజేపీతో సిద్ధాంతపరమైన అనుసంధానం ఎంతవరకు సాధ్యమన్నది కూడా ప్రశ్నార్థకమే. అందుకే కాంగ్రెస్ కాదంటే బీజేపీ అనే సాదాసీదా రాజకీయ సమీకరణం కంటే సొంత రాజకీయ గూటివైపే అడుగులు పడే అవకాశాలపై చర్చ జరుగుతుంది. తెలంగాణలో బీసీ హక్కులు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం పలు సంస్థలు, రాజకీయ వేదికలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. వాటిని ఒకే గొడుగు కిందకి తీసుకురాగలిగితే కొత్త రాజకీయ శక్తికి విస్తృతమైన సామాజిక పునాది ఏర్పడుతుందన్నది కొండా వర్గాల అంచనాగా చెబుతున్నారు. కోదండరాం, కవిత, మల్లన్న వంటి నేతలు తమ తమ రాజకీయ వేదికలతో ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న తాము కూడా స్వతంత్ర రాజకీయ ప్రయోగం ఎందుకు చేయకూడదన్న ఆలోచన కొండా దంపతుల అనుచరుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక కొత్త పార్టీపై నిర్ణయం ఖరారైతే ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజలతో నేరుగా మమేకం కావాలన్న ప్రతిపాదన ఉన్నట్లుగా సమాచారం. ఇక బీసీల సమస్యలు మాత్రమే కాకుండా రైతులు, నిరుద్యోగులు, యువత, మహిళలు, కార్మికులు, చిన్న వ్యాపారుల సమస్యలపై పార్టీ విధాన పత్రాన్ని రూపొందించాలన్న ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక బీసీ ఓటు బ్యాంకుకు ఏకీకృతం చేయడం అంత సులభం కాదు. ప్రాంతీయ, కుల, వర్గ, వ్యక్తిగత సమీకరణాలు తెలంగాణ రాజకీయాల్లో బలంగా ఉన్నాయి. ఇక వాటన్నిటినీ అధిగమించి రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ నిర్మించగలిగితేనే కొత్త పార్టీ నిలదొక్కుకోగలదు. మొత్తానికి కొండా దంపతుల రాజకీయ అడుగులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పాత పార్టీలో కొనసాగడమా, మరో జాతీయ పార్టీలో చేరడమా, లేక బీసీ ఆత్మగౌరవ నినాదంతో సొంత రాజకీయ జెండా ఎగరవేయడమా అన్నదే అస్సలు ప్రశ్న. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇది రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చే అయినా ఆ ప్రకటన వెలువడితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలికే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రభాకర్, చెప్పండి, కొండా దంపతులు కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారా? అప్డేట్స్ ఏంటి? ఎస్వెనెల తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భావం కానుందనే ప్రశ్న వినిపిస్తూ ఉన్నది. ఆలోచనలు పడుతున్నాయా అనే దాని మీద కూడా సాధ్యాలపైన చర్చలు జరుగుతున్నాయా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. బీసీ సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా రానుందా అనేది, పాత పార్టీల్లో మరి పొసగక కొత్త పార్టీ ఆలోచనలు కూడా దంపతులు చేస్తున్నారా, కాంగ్రెస్ కాదంటే బీజేపీనా, లేక సొంత గూడైనా అనే దాని మీద ఇప్పుడు చర్చ మొదలైందని చెప్పాలి. వెన్నెల బీసీ శక్తులకు ఏకదాటిపైకి తెచ్చే వ్యూహంగా మరి పన్నుతున్నట్లుగా సమాచారం అయితే అందుతూ ఉన్నది. సంతృప్తి అసంతృప్తి నేతలకు ప్రత్యామ్నాయ వేదికకు తయారు చేసే యోచన జరుగుతున్నది. అంతేగాక రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు కూడా సన్నాహాలపై చర్చ జరుగుతున్నది. అడుగులకు అత్యంత విశ్వసనీయంగా అందినటువంటి సమాచారం మేరకు అయితే కొండా దంపతులు కొత్త పార్టీ దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నట్టుగా కొన్ని గుసగుసలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. వెన్నెల తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ ప్రసంగం జరగనుందా? ఇప్పటికే ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలతో సుదీర్ఘ ప్రయాణం సాగించినటువంటి తెలంగాణ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు దంపతులు ఇక సొంత రాజకీయ వేదిక వైపు అడుగులు వేస్తున్నారా? బీసీ సామాజిక న్యాయం, ఆత్మగౌరవాన్ని కేంద్రంగా బిందువుగా చేసుకొని కొత్త పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలపై కూడా అంతర్గతంగా విస్తృత మంతనాలు కూడా సాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడకపోయినా కూడా కొండా దంపతుల రాజకీయ భవిష్యత్తు అడుగులపై ఈ చర్చ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆసక్తి రేపుతుందని చెప్పాలి. వినలా అయితే దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, వరంగల్
సహా రాష్ట్రాల్లో కూడా మరి పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిచయాలు కావచ్చు, అనుచరులు కావచ్చు, వ్యక్తిగత ప్రభావం తమకు బలంగా ఉందని కొండా దంపతులు వారి అనుచరులు అంచనాలు వేస్తూ ఉన్నారు. ప్రధాన పార్టీల్లో ఉంటూ రాజకీయ అనుభవాన్ని సంపాదించిన తాము ఆ పార్టీల్లో పొసగక మరి పరిస్థితుల్లో లేవని మరి వారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక స్వతంత్రంగా ముందుకు వెళితేనే మరింత విస్తృతమైనటువంటి రాజకీయ స్థానం లభిస్తుందన్న అభిప్రాయం వారి సన్నిహిత వర్గాల్లో కూడా వ్యక్తమవుతున్నట్టుగా సమాచారం అయితే అందుతూ ఉంది వెన్నెల. తెలంగాణలో బీసీ వర్గాలు జనాభాలో సగానికి సగం పైగా కూడా మరి ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం, అధికార భాగస్వామ్యం, నిర్ణయాత్మక పదవుల్లో తమకు తగినటువంటి వాటా దక్కడం లేదన్న అసంతృప్తి ఆ వర్గాల్లో కూడా చాలామందికి ఉందని చెప్పాలి. సో ఈ అసంతృప్తిని రాజకీయ శక్తిగా మలచడమే కొత్త పార్టీ లక్ష్యంగా ఉండవచ్చు అన్నది సమాచారం. జనాలలో మెజారిటీ, అధికారంలోనూ మెజారిటీ ఎందుకు ఉండకూడదు, ఇదే ప్రధాన రాజకీయ నినాదంగా మలుచుకోవాలంటూ కూడా కొండా దంపతులు భావిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి బీసీలను కేవలం ఎన్నికల ఓటు బ్యాంకుగా కాకుండా పాలనలో నిర్ణయాత్మక భాగస్వాములు కూడా నిలబెట్టాలన్న నినాదంతో కూడా ముందుకు వెళ్తే వ్యూహాలపై చర్చలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బీసీ మేధావులు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ విశ్లేషకులు, శ్రేయోభిలాషులతోని సంప్రదింపులు సాగుతున్నట్లు కూడా తెలుస్తున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో టికెట్ల పదవులు రాజకీయ ప్రాధాన్యత కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల సంఖ్య తక్కువేమీ కాదన్నట్టుగా తెలుస్తున్నది. మరి ఎన్నికల సమయానికి ఆశావాహులందరికీ కూడా టికెట్లు ఇవ్వడం ఏ పార్టీకి సాధ్యం కాదు. కానీ దీంతో టికెట్ దక్కని బలమైనటువంటి మరి అభ్యర్థులు, స్థానికంగా ప్రభావం ఉన్నటువంటి నాయకులకు కొత్త పార్టీ ప్రత్యామ్నాయ వేదిక కూడా మారవచ్చు అన్న అంచనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే నాయకులను చేర్చుకోవడం కంటే వారిని ఒకే రాజకీయ సిద్ధాంతం కింద నడపడమే పెద్ద సవాల్గా మారుతుందని చెప్పాలి. వ్యక్తిగత ప్రయోజనాలు, స్థానిక సమీకరణాలు, నియోజకవర్గాల వారీగా మారేటటువంటి సామాజిక రాజకీయాలు కొత్త పార్టీకి పరీక్షగా నిలవనున్నాయన్నట్టుగా తెలుస్తున్నది. సో మరి ప్రస్తుతం కొండా సురేఖ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా కొనసాగుతున్నారు. కొత్త పార్టీపై జరుగుతున్నటువంటి చర్చ మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పాలి. కాంగ్రెస్తో రాజకీయంగా విభేదాలు పెరిగితే బీజేపీ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా అంటూ కూడా మరి ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే బీసీ సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా స్వతంత్ర రాజకీయ శక్తిని నిర్మించుకుంటే మరో జాతీయ పార్టీలో చేరడం కంటే సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడమే సరైన మార్గం అంటున్నారు కొండా దంపతులకు సంబంధించి అనుచరులు కావచ్చు. సో మరి బీజేపీతో సిద్ధాంతపరమైనటువంటి అనుసంధానం ఎంతవరకు సాధ్యమవుతున్నదని కూడా ప్రశ్నార్థకమనే చెప్పాలి. సో అందుకే కాంగ్రెస్ కాదంటే బీజేపీ అనే సాదాసీదా రాజకీయ సమీకరణం కంటే సొంత రాజకీయ గూటి వైపే అడుగులు పడే అవకాశాలపైన కూడా చర్చలు జోరుగా సాగుతూ ఉన్నాయి. సో తెలంగాణలో బీసీ హక్కులు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం పలు సంస్థలు, రాజకీయ వేదికలు ఇప్పటికే పనిచేస్తూ ఉన్నాయి. వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురాగలిగితే కూడా కొత్త రాజకీయ శక్తిని, విస్తృతమైనటువంటి సామాజిక పునాది ఏర్పడబడుతుందంటూ కూడా కొండా వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. మరి ఇటు కోదండరాం కావచ్చు, కవిత, మల్లన్న వంటి నేతలు కూడా తమ రాజకీయ వేదికలతో ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాము. మరి దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి తాము కూడా స్వతంత్ర రాజకీయ ప్రయోగం ఎందుకు చేయకూడదన్న ఆలోచన కూడా కొండ దంపతుల అనుచరులు కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి వెన్నెల. మరి కొత్త పార్టీ పైన నిర్ణయం ఖరారైతే ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజలతో నేరుగా మమేకం కావాలన్న ప్రతిపాదన ఉన్నట్లు కూడా సమాచారం. బీసీల సమస్యలు మాత్రమే కాకుండా రైతులు, నిరుద్యోగులు, యువత, మహిళలు, కార్మికులు, చిన్న వ్యాపారుల సమస్యలపైన కూడా పార్టీ వివిధ పత్రాలను కూడా రూపొందించాలన్న ఆలోచనలు కూడా నడుస్తుంది. మరి ఇక బీసీ ఓటు బ్యాంకుకు ఏకీకృతం చేయడం అతి సులభం కాదు. కానీ ప్రాంతీయ కుల వర్గ మరి వ్యక్తిగత సమీకరణాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో బలంగా ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించి రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ నిర్మించుకోగలిగితే మరి కొత్త పార్టీ నిలదొక్కుకోగలుగుతుందనే చర్చలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది వెన్నెల. మొత్తానికి కొండా దంపతుల రాజకీయ అడుగులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. పాత పొలిటికల్లో కొనసాగడమా, లేకపోతే పాత పార్టీలో కొనసాగడమా, మరో జాతీయ పార్టీలో చేరడమా, లేక బీసీ ఆత్మగౌరవ నినాదంలో మరి సొంత రాజకీయ ఎజెండా ఎగరవేయడమా మరి అన్నదే అసలు ప్రశ్నగా మారుతూ ఉంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇది రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్నటువంటి చర్చ అంటూ కూడా అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మరి
కొండా సురేఖ అండ్ కొండా మురళీధర్ రావు మరి ఈ దంపతులు ఎటు వెళ్ళబోతా ఉన్నారు? పార్టీకి రాజీనామా చేసి మరి సొంత పార్టీ పెట్టుకుంటారా, మిగతా పార్టీలో జాయిన్ అవుతారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది వెన్నెల. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే కొండ దంపతుల దారేటు, సొంత పార్టీ పెట్టుకుంటారా లేదా ఆత్మగౌరవ నినాదంతో సొంత రాజకీయ జెండా ఎగరవేయడమా, లేక ఇతర జాతీయ పార్టీలు కానీ లేదా సొంత గూటికి గత బీఆర్ఎస్ పార్టీలోకి చేరే అవకాశం కనిపిస్తుందా? అయితే దీనిపై కొంత సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కొండా దంపతులు గనక రాజకీయ పార్టీ పెడితే మరి ఇతర పార్టీలకు ఇది ఏ మేరకు లాభం చేకూరుతుంది, లేదా బీసీలంతా ఒకే నినాదంపై ఉంటే ఇతర పార్టీలకు లాభమా నష్టమా అనేది కూడా రానున్న రోజుల్లో తెలియనుంది.